ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వేసవి కాలంలో అందరూ చెప్పేది నీళ్లు తాగు, మజ్జిగ తాగు, కొబ్బరి నీళ్ళు తాగు. మీరేం చెప్తారు నాకు? సమ్మర్స్లో బయట టెంపరేచర్ బాగా పెరుగుతుంది అన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి డీహైడ్రేషన్ మనం ఎలా గుర్తుపట్టాలి? గాజు బాటిల్స్ బరువుగా ఉంటాయి మోసుకెళ్ళడానికి, ప్లాస్టిక్ బాటిల్స్ వద్దనుకుంటాము. సో ఏంటి మ్యామ్ పరిష్కారం ఏంటి? ఇప్పుడు చలివేంద్రాలు బాగానే పెడుతున్నారు, బట్ నేనేమంటానంటే నీళ్లు ఫిల్ చేయడానికి ఒక రాగి గరిట వేసి ఒక సిల్వర్ గిన్నెనో, అదెందుకు మ్యామ్ సిల్వర్ గిన్నె? అది సిల్వర్ గిన్నె రాగి వేయడం మూలన వాటర్ హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. వేసవికాలం వచ్చేసిందంటే అందరూ పళ్ళు, కూరగాయలు, కొబ్బరి నీళ్ళు ఇలాంటివన్నీ కూడా తాగి ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేస్తుంటారు. ఈసారి వేసవి తాపం బాగానే తగులుతోంది. అసలు ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎన్ని నీళ్లు తాగాలి, అండ్ అలాగే ఆరోగ్యంగా ఎలా ఉండాలి, ఏ ఫుడ్స్ని బయట ఉంచవచ్చు, ఏ ఫుడ్స్ని తప్పకుండా ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఈ మౌలిక అంశాలపై మాట్లాడబోతున్నాం. వీఆర్ బ్యాక్ హియర్. పినకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వ్యవస్థాపకులు, హాలిస్టిక్ న్యూట్రిషనిస్ట్, సైకాలజిస్ట్ అండ్ మనందరికీ చాలా సుపరిచిత వండర్ఫుల్ స్పీకర్ ఆన్ సో మెనీ ఇష్యూస్ ప్రొఫెసర్ శ్రీదేవి గారు ఉన్నారు మనతో. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం వన్స్ అగైన్. వేసవి కాలంలో అందరూ చెప్పేది నీళ్లు తాగు, మజ్జిగ తాగు, కొబ్బరి నీళ్ళు తాగు. మీరేం చెప్తారు మ్యామ్? వీటన్నిటితో పాటు దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ సమ్మర్స్లో బయట టెంపరేచర్ బాగా పెరుగుతుంది అన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు ఆహారపరంగా మనం తీసుకోవాలి. ఎందుకంటే హై టెంపరేచర్స్ విల్ కాజ్ డీహైడ్రేషన్ మనం ఎలా గుర్తుపట్టాలి? మెయిన్ థింగ్ అది. నోరు తడారిపోతుంది, దాహం వేస్తుంది, ఇది కామన్గా అందరూ గుర్తుపట్టే ఇదే. రెండో విషయం ఏంటంటే తల తిరగడం, మాడు ఈ భాగంలో బాగా మనకి నొప్పి రావడం, బాగా హెడేక్, తల పట్టేసినట్టు అనిపించడము, నోరు తడారిపోవడము, అండ్ చాలా నీరసంగా అనిపించడము, ప్రొఫ్యూజ్గా స్వెట్ అవ్వడం, అంటే మామూలుగా కంటే కూడా చాలా ఎక్కువగా స్వెట్ అవ్వడం, ఇలాంటివన్నీ మనం గమనించినప్పుడు వెంటనే మనం అర్థం చేసుకోవాల్సింది డిహైడ్రేషన్ వైపు వెళ్తున్నాము అని. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో గమనించుకోవడం వెరీ ఇంపార్టెంట్. తీరా తల తిరిగి పడిపోయేంత వరకు కాదు. ఈ తేడాలు మనకి రాగానే చాలా నీరసంగా అనిపించడము, చెమటలు బాగా పడుతున్నాయి, ఫ్యాన్ కింద కూర్చున్నా కూడా చెమటలు పడుతున్నట్టు అనిపించడం, తల మాడుపోటుగా మనకు అనిపించడం, ఆకలి వేయకపోవడం, తినాలనిపించకపోవడం, ఇలాంటివన్నీ కూడా మనకి హీట్ స్ట్రోక్ వైపు వెళ్తున్నామేమో అనే ఒక ఇది. అండ్ ఇంకొంతమందిలో ఏంటంటే నెక్స్ట్ స్టేజ్లో టెంపరేచర్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టేజ్లో టెంపరేచర్ స్టార్ట్ అయ్యి హై టెంపరేచర్స్కి వెళ్ళిపోతుంది. దాన్నే మనము సన్ స్ట్రోక్ అని కూడా అంటూ ఉంటాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక జనరల్గా ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు ఆన్ ఏ వెరీ హాట్ సమ్మర్ డే బయటికి వెళ్ళినప్పుడు మనం ఏం జనరల్గా చేస్తూ ఉంటాం, చాలా తక్కువ మంది నీళ్ళ బాటిల్ పట్టుకెళ్తారు. ఎందుకంటే గాజు బాటిల్స్ బరువుగా ఉంటాయి మోసుకెళ్ళడానికి, ప్లాస్టిక్ బాటిల్స్ వద్దనుకుంటాము. సో ఏంటి మ్యామ్ పరిష్కారం ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు చలివేంద్రాలు బాగానే పెడుతున్నారు, బట్ నేనేమంటానంటే శుభ్రంగా నీళ్లు ఇంట్లో కుండలో పెట్టుకోండి. కుండలో నీళ్లు కొద్దిగా ఇసుక పోసి కుండ పెట్టుకుని దాన్ని కుండలో నీళ్లు పెట్టుకొని దాంట్లో ఒక రాగి గరిట వేయండి. నీళ్లు ఫిల్ చేయడానికి ఒక రాగి గరిట వేసి ఒక సిల్వర్ గిన్నెనో సిల్వర్ నాణెమో అందులో వేసి ఉంచండి. అదెందుకు మ్యామ్ సిల్వర్ గిన్నె? అది సిల్వర్ గిన్నె రాగి వేయడం మూలన వాటర్ ఆల్కలైన్ అయిపోతుంది. అబ్బా, ఎంత గొప్ప మాట చెప్పారు. చాలా తక్కువ, అసలు ఏ ఖర్చు లేకుండా ఆల్కలైన్ వాటర్ అనమాట. మనం ఇక్కడ ఏం పెద్ద మెషిన్లు కొనుక్కురాక్కర్లేదు. సో ఒక చిన్న గ్లాసు రాగి దందులో వేసి ఉంచండి నీళ్లు తీసుకోవడానికి. ఒక చిన్న గ్లాస్ కానీ బరిడ కానీ మూత కానీ ఏదైనా మీకు వెండిది ఏది ఉంటే అది శుభ్రంగా తోమేసి డ్రై చేసి అది కూడా ఇందులో వేసేసేయండి. ఒక రోజు రాత్రంతా నీళ్లు అందులో ఉంచుకున్నాక నెక్స్ట్ డే నుంచి తాగడం స్టార్ట్ చేయండి. అవే ఒక బాటిల్లో పోసుకుని మీతో పాటు తీసుకువెళ్ళండి. టైం టు టైం తాగుతూ ఉండండి. దట్ ఈజ్ వన్ థింగ్. ఎన్ని నీళ్లు తాగాలి? ఒక వెరీ హాట్ సమ్మర్ డేలో మీరు ఇంట్లో ఉంటే కనుక 2.5 నుంచి 3 లీటర్లు నీళ్ళు తాగొచ్చు. ఒకవేళ మీరు బయటికి వెళ్ళారు, ఎండలో తిరగాలి, మీరు ఎండలో పని చేస్తారు, ఫీల్డ్లో పని చేస్తున్నారు, యూ కెన్ హ్యావ్ 1 లీటర్ మోర్. ఈ నీళ్ళు బయటికి తీసుకెళ్లే నీళ్ళని ప్లెయిన్ వాటర్ కాకుండా కావాలనుకుంటే దానిలో కొద్దిగా ఒక అరచెక్క నిమ్మకాయ పిండండి, ఒక స్పూను షియా సీడ్స్ వేయండి. చాలా చాలా అసలు వింటుంటేనే ఆరోగ్యం అలా కొట్టుకొస్తున్నట్టుంది. అది బ్యాగ్లో పెట్టుకుపోండి, ఎక్కడికి వెళ్ళినా కొద్దిగా సిప్ తీసుకుంటూ ఉండండి. కమింగ్ టు ద నెక్స్ట్ దిస్ థింగ్, ఇంకా మనకి ఏదైనా ఆరాటంగా అనిపిస్తే అన్నిట్లో బెస్ట్ ఆప్షన్ కొబ్బరి నీళ్ళు. కానీ కొబ్బరి నీళ్ళు నాకు ఎప్పుడు ఒక డౌట్ మ్యామ్, ఒక నల్లటి కత్తితో అలా నరుకుతాడు, నరికినప్పుడు ఎప్పుడూ కూడా ఆ కత్తి తాలూకు
ఏమన్నా ఇంప్యూరిటీస్ కానీ ఆ మెటల్ తాలూకు ఏమన్నా ఆక్సిడేషన్ అంతా లోపల యూజువల్గా ఇట్ ఈస్ మెటల్ అంటే ఇట్ ఈస్ కాస్ట్ ఐరన్ ఉంటుంది. సో ఇంకా ఆ చిన్న రిస్క్ తీసుకోవాల్సిందే, మనం అంతకంటే ఏం చేయలేము. కానీ బికాస్ దట్ ఈస్ అ ఫ్రెష్ ఫామ్, మీకు అప్పటికప్పుడు వస్తుంది. సో దాంతో నీళ్ళు తాగడం, దాని లోపల గుజ్జు తినడం, దాంతో మీకు చాలా లో బీపీఐ. ఎప్పుడైతే మీకు చాలా ఎక్కువ చెమటలు పోస్తాయో లోపల ఏమవుతుంది అంటే మీకు జరిగే పరిణామాలు లోపల ఏంటి అంటే లాడ్ ఆఫ్ ఫ్లూయిడ్ లాస్ అయిపోయింది. దాంట్లోపల సోడియము అండ్ అదర్ సాల్ట్స్ కూడా చెమట ద్వారా వెళ్ళిపోయినాయి. ఇవి ఎప్పుడైతే వెళ్ళిపోతాయో సోడియం కానీ పొటాషియం కానీ తక్కువైతే కళ్ళు తిరగడము, మాట తడపడము అనేవి స్టార్ట్ అవుతాయి. మాట సరిగా రావట్లేదు, కళ్ళు తిరిగిపోతున్నాయి అంటే సోడియం పొటాషియం డౌన్ అయిపోతున్నాయని మనకు తెలియాలి. ఇమీడియట్గా ఇంట్రావీనస్ ఇంజెక్షన్ లాగా పనిచేసేది కొబ్బరి నీళ్ళు. వెంటనే ఒక గ్లాసో 2 గ్లాసులో కొబ్బరి నీళ్ళు తాగి కొద్దిగా నీడ పట్టని కూర్చొని కొంచెం గాలి వచ్చేటట్టుగా కూర్చుంటే తేరుకుంటారు. కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి జనరల్గా ఏమవుతుంది అంటే మనకి డీహైడ్రేషన్ ఎఫెక్ట్స్ బాగా నీరు పోయినప్పుడు బ్లడ్ వాల్యూమ్ తక్కువ అయిపోతుంది. రక్తం యొక్క వాల్యూమ్ మన బాడీ లోపల తక్కువైపోతుంది. అది తక్కువైపోవడం మూలాన దానిలో ఉన్న సాల్ట్స్ అన్నీ అది బయటికి పంపించేస్తుంది. అవును, అది పంపించేయడం మూలాన ఇంకా మనము డిహైడ్రేట్ అయిపోతాం అనమాట. సో యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ఆ సిచ్యువేషన్స్ రాకుండా మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మ్యామ్, కొబ్బరి నీళ్ళు చాలా మంచివని చెప్పి మనం కార్లో అలా వెళ్తూ వాడి దగ్గర ఉండే ఒక పల్చటి ప్లాస్టిక్ బాటిల్ ఒకటి ఉంటుంది, అందులో 100 రూపాయలకి బాటిల్ అని ఇచ్చేస్తాడు. అలా పెట్టుకుని కార్లో పెట్టుకుని రోజంతా తాగుతూ మన ఆరోగ్యం పరుగులు వేస్తున్నాం అనుకుంటాం. ఈజ్ దట్ అడ్వైజబుల్? నేనేం చెప్తానంటే ఆ పల్చటి బాటిల్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తే మీరు వెంటనే తాగేసేటటువంటి తీసుకోండి. ఇట్ వోంట్ మేక్ మచ్ డిఫరెన్స్. ఎందుకంటే వాడిలా బాటిల్ ఇచ్చాడు, కార్లో 2 కూర్చున్నారు, 3 కూర్చున్నారు, అందరూ తలా కాస్త తాగారు, బాటిల్ పడేసారు, అయిపోయింది కథం. అలా కాకుండా రోజంతా తాగడానికి వీలుగా ఉండాలి అనుకుంటే ఆ బాటిల్లో నుంచి మీ కార్లో ఉన్న గాజు బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అండ్ రోజంతా తాగే పద్ధతిని ఫాలో అవ్వకండి. మీరు రోజంతా పెట్టుకుని తాగడానికి అది వీలు, మీ కారు పరిస్థితి కాదు. మీరేంటంటే ఒక కొబ్బరికాయ కొట్టించుకొని తాగండి, మనకి ఎక్కడెక్కడన్నా దొరుకుతున్నాయి అవి. అండ్ ఇంకొకటి, ఈ మధ్యకాలంలో మార్కెట్లో ప్రీప్యాక్డ్ కోకోనట్ వాటర్ వస్తుంది. ఆ ప్రీప్యాక్డ్ కోకోనట్ వాటర్ కొనుక్కునేటప్పుడు వెనకాల ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చదవడం మర్చిపోకండి. చాలామంది దాని రుచిని ఇదిని మెయింటైన్ చేయడం కోసమని యాడెడ్ షుగర్స్ ఆర్ దేర్, దాంట్లో బోల్డ్ అంత షుగర్ యాడ్ చేస్తున్నారు. సో అది మీరు వెనకాల చూసుకోండి. డయాబెటీస్ ఉన్నా, బ్లడ్ ప్రెషర్ ఉన్నా అలాంటివి చాలా డేంజరస్ అని అన్స్వీటెండ్ కోకోనట్ వాటర్ కూడా అమ్ముతున్నారు, వాక్యూమ్ ప్యాక్డ్, నో యాడెడ్ ప్రిజర్వేటివ్స్, నో యాడెడ్ కలర్స్. ఇలాంటివి ఎమర్జెన్సీ అయితే నార్మల్ కూల్ డ్రింక్స్ బదులు అది తాగడం చాలా చాలా బెటర్. ఎందుకంటే మెయిన్ సమ్మర్లో జనాలు చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే బాగా ఎండలో తిరిగి వచ్చి ఏదో షాప్ దగ్గర ఆగి చల్లటి కూల్ డ్రింక్ తాగేస్తారు. అందులో ఎంత షుగరు? ఆ షుగర్ ఏం చేస్తుంది, ఈ మొత్తం ఈ కూల్ డ్రింక్ ఏం చేస్తుందంటే మీ డీహైడ్రేషన్ని ఇంకా పెంచేస్తుంది. చల్లగా ఉండడం వల్ల? చల్లగా ఉండడం కాదు, దాంట్లో ఉన్న కాన్సన్ట్రేటెడ్ షుగర్స్ మూలాన ఇట్ విల్ ఇండ్యూస్ డీహైడ్రేషన్ ఇన్ టు యూ. సో ఇంకా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. కాబట్టి డోంట్ గో ఫర్ డ్రింకింగ్ కూల్ డ్రింక్స్. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే ఇప్పుడు బాగా కాన్షియస్నెస్ వచ్చేసింది స్వప్న, ఈ ఎండలో వెళ్ళి నేను కూల్ డ్రింక్ తాగితే మంచిది కాదు, అందులో షుగర్ ఉంటుంది, పోనీ ఫ్రెష్గా ఫ్రూట్ జ్యూస్ తాగుదాం అనుకుంటారు. అంతే కదా, అక్కడ వెళ్తారు, ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకుని ఐస్ అయ్యకు, నా ముందరే తిప్పు, నా ముందరే పోయి అని చెప్తారు. కొంతమంది పక్కనే ఉండి గ్లాసులు కడిగించుకొని అన్నీ చూసుకుని మరీ వేసుకుంటారు. ఈవెన్ దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాజ్ డిహైడ్రేషన్. ఎందుకు? దానిలో ఉన్న పీచు పదార్థం అంతా తీసేసినప్పుడు ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ కూల్ డ్రింక్. అంతే, ఇంచుమించు అంత షుగర్స్ ఉంటాయి దానిలో, అంత షుగర్స్ ఉంటాయి. కాబట్టి పండు తినండి, జ్యూసీ ఫ్రూట్స్, మనకి వాటర్ మెలన్ కానీ మస్క్ మెలన్ కానీ ఇలాంటివి ఏ రోడ్డు మీద ఆగి తినాల్సి వచ్చినా కట్ చేయించుకుని అప్పటికప్పుడు తినండి. కానీ వాటిని కవర్లో వేసుకుని కార్లో పెట్టుకుని తినే ప్రయత్నం చేయొద్దు. ఏ పండైనా ఏది మీరు కట్ చేసుకున్నా, కట్ చేసిన ఒక 3 నుంచి 10 మినిట్స్ లోపల తినేస్తే యూ గెట్ ద మ్యాక్సిమం బెనిఫిట్. దాన్ని మోర్ దెన్ ½ అన్ అవర్ మీరు ఓపెన్గా ఉంచినా, డబ్బాలో పెట్టినా, కవర్లో పెట్టినా బ్యాక్టీరియల్ యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. డిటెరిరేషన్ అనేది సమ్మర్లో చాలా ఎక్కువగా ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా కుళ్ళిపోతాయి. ఈవెన్ కొబ్బరి నీళ్ళు కూడా ప్రిజర్వ్ చేసి తాగకూడదు, అప్పుడప్పుడే తాగేసేయాలి. అంటే అదేదో విన్నాం భయానకమైన వార్త, ఎవరో పోయారని చెప్పి, దీని గురించి అంటే సో ఏమవుతుంది అంటే
బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ యాక్షన్ చాలా త్వరగా వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే స్వప్న, దాన్ని మీరు ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టేస్తే విదిన్ ఫ్యూ అవర్సే అది పుల్లటి టేస్ట్ వచ్చేస్తుంది, తాగలేరు. కొన్ని సిప్స్ తీసుకున్నాక నా మనిషికి అంత సీరియస్ అయింది అంటే లోపల బాటిల్ కంటామినేషన్ ఉండొచ్చు, బాటిల్లో పెరిగిన టైప్ ఆఫ్ ఫంగల్ గ్రోత్ దట్ హెస్ హ్యాపెండ్ ఉండొచ్చు, ఆయన యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ మీద ఆధారపడి ఉండొచ్చు, కోమార్బిడిటీస్ ఇంకేమైనా కండిషన్స్ లైక్ హార్ట్ కండిషన్ కానీ ఇంకేదన్నా కూడా వచ్చిందా, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.